మనం దేని కొరకు ఆశపడుతున్నాం? దేని కొరకు మనం ఆశపడుతున్నాం ప్రశ్నించుకోవాలి మనమే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. కానీ ఇహలోకమైన ఆశీర్వాదాలను చూసి నువ్వు ఆనందపడుతున్నావు, కానీ నిత్యము నిలిచే ఆ రాజ్యము కొరకు నువ్వు ఆశపడుతున్నావా? ఆ రాజ్యంలో చేరుట కొరకు నేను ఆశపడుతున్నామా? ఆత్మ సంబంధమైన నీ రాజ్యాన్ని ఎలా బలపరుచుకోవాలని ఆశపడుతున్నావా? వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, సహవాసము ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా నీ ఆత్మీయమైన రాజ్యాన్ని నువ్వు బలపరుచుకోవాలని ఆశపడుతున్నావా? ప్రభు అదిగో వస్తున్నాడు, ఆ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. ఎవరైతే బండ మీద స్థిరంగా నిలబడి ఉంటారో వారే ఎత్తబడతారు. స్తోత్రం కలుగును గాక.